ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనము. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 18వ వచనంలో, అట్లయితే నాకు జీతమేమి, నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటే నా జీతము. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం, అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం, లేత వయసును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వాక్యములను తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక స్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖంగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 6వ వచనం, మనుషులు వట్టి నీడ వంటి వారి తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా, వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24-25 వచనంలో, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగాని దేవైసే, మీరు ఇచ్చిన ఒకేదాన్ని బట్టి ప్రభావ మీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మాలో ఉన్న ఆ వాక్యలతో తీసివేసి మీ యందు భయభక్తులు కలిగి జీవించే శక్తిని వల్ల అనుగ్రహించి మీ ప్రేమ కప్పుడు మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి మీకు మహింకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.